మంచిది. సమయంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయం బట్టి దేవుడు ఈ యొక్క వాగ్దాన కార్యక్రమముగా ఇలా కూడుకుని ఆయన స్తుతించి ఆయన యొక్క ఘనపరిచే యొక్క భాగ్యము ధన్యత అనేది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఇచ్చిన ఆ యొక్క పరమ తండ్రికి హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ధనిషోత్ర మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ రోజున ధ్యానించుకుందాము. దావీదు కీర్తన 94. దావీదు కీర్తన 94 4లో 15వ వచనం ఒకసారి చదువుకుందాం. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించుదురు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడువు, సర్వాధికారి, మహిమల యొక్క పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఉన్నాను. అల్పుణ్ణి, బలహీనుని, ఎన్నికలేనట్టు వాడిని, ఏ కోసా పరిశుద్ధత లేదు. మరి బలహీనైన నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకుని దాసుల దగ్గర అభిషేకించుకున్న అభిషేకాన్ని బట్టి నువ్వు నాకు ఇచ్చిన అధికారం తలంతని బట్టి నిలబడుచుండగా కొద్ది క్షణాలని సులుసాటున నన్ను మరుగు చేసుకుని ఈడంత ఆత్మతో ఎత్తుపట్టుకుని ఈరోజు నాకు మాకు అందరికీ కావాల్సిన ఈ పరిశుద్ధమైన మాటలు నాతో అందరితో కూడా మాటలు మమ్మల్ని చేంపచేతండి. బలహీన ప్రభా, ఏ కోశ పరిశుద్ధత లేనట్టు వాడిని కనుక ప్రభా నాకు సహాయం చేతండి. ఇదిగో ప్రభా, నీ జీవవాక్యము వినచుండగా ప్రభా మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మడా, మరి ప్రభా నువ్వు మాట్లాడుచున్నప్పుడు వినగలే ప్రభా చెవులు అర్థం చేసుకునే హృదయము ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకి నీ పరలోక ఆదరణ ఆశీర్వాదం అనేది అనుగ్రహించి నీకు మహిమకర్థంగానే సమస్తం జరిపించుకోమని ప్రభు యేసునామమున అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దినశోత్ర హల్లెలూయా. మంచిది. ఈ సమయం బట్టి దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను మనం ఈ రోజున ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పును జరుగును, యథార్థ హృదయులందరూ దానిని నడుసుకరించుకుందురు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, నీతిని స్థాపించుటకై దేవుడు మరి న్యాయ తీర్పును అనుకరిస్తూ ఉంటాడట. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, భూమి మీద దేవాది దేవుడు ఎవరికెరుకు ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే, నీతిని అనుసరించేవారు. దేవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాళిని అందరినీ కూడా పరిశీలిస్తున్నప్పుడు ఎవరి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడట? నీతిని అనుసరించిన వారి కొరకు ఎదురు చూస్తున్నాడట. ఆలోచించండి. ఈ రోజున చాలామంది కూడా నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు. నీతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు. అయితే నీతి తప్పి ప్రవర్తించటం ఏంటి? మానవాళులు నీతిని అనుసరించటము మానవుడికి మంచిది కదా. చాలామంది అంటారు, నీతిని అనుసరించిన యథార్థంగా బ్రతికిన ఈ రోజున మంచికి రోజులు లేవండి, మంచికి రోజులు లేవు, చెడికి రోజులు ఉన్నాయి తప్ప మంచికి రోజులు లేవు అంటూ ఉంటారు చాలామంది కూడా. ఆలోచించండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, నీతికి రోజులు లేవా? మంచికి రోజులు లేవా? చెప్పండి ఒకసారి. మంచికి రోజులు లేవా? ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, నీతికి రోజులు ఉన్నాయి. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే, నీతిమంతులని కోరుకుంటున్నాడు. యథార్థముగా జీవించేవారు పట్ల ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి
ఉంచుతాడు దేవుడు కంపల్సరిగా. అయితే మానవుడి యొక్క ఆలోచన, మానవుడి యొక్క ఉద్దేశ్యము ఏంటి అంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏదో రకంగా బ్రతికేయాలి, మన బ్రతుకు కొనసాగాలి, మన బ్రతుకు అలాగే వెళ్ళిపోవాలి. కనుక మన బ్రతుకు అలాగే వెళ్ళిపోవాలి కాబట్టి ఏదో రకంగా మనం జీవించాలి. అంతేగాని యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలంటే మనకు రోజులు ఏమాత్రం కూడా ముందుకి కొనసాగవు అనుకుని చాలామంది కూడా అలా బ్రతుకుతూ ఉన్నారు. కానీ అలా బ్రతుకుతున్న వారి యొక్క జీవితాలు తర్వాత ఏమైపోతాయనేది ఎవరికి తెలియట్లేదు. ఈ రోజున అన్యాయం చేసి దుర్మార్గంగా బ్రతికి ఏదో రకంగా ఈ లోకంలో మరి బ్రతికైతే సరిపోద్ది అనుకుంటారు. కానీ చాలామంది కూడా అలా బ్రతుకు వారి యొక్క జీవితాలు తర్వాత మరి ఎంత భయంకరముగా అది నాశనానికి వెళ్ళిపోతాయి అనేది ఎవరికి తెలియట్లేదు. ధనిష్యుతురా, ఆలోచించండి ప్రియసులుడా. ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, యథార్థత అనేది దేవుడికి అవసరము. చెప్పండి, యథార్థత అనేది అవసరం. ఎందుకంటే ఈ వాక్యము ఫస్ట్ నుంచి చదువుకోండి. దావీదు కీర్తన 94వ వచనం ఫస్ట్ నుంచి చదువుకుంటుంటే, ఎంతకాలము అన్యాయం చేస్తున్న వారిని చూస్తావు ప్రభువా అని చాలా చక్కటి మాటలు అక్కడ ఉంటాయి. చూడండి ఒకసారి 4-3 వాక్యాలు ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి. యెహోవా ప్రతీకారం చేయు దేవా, ప్రతీకారం చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు. వారు మాటలు పలుకుచున్నారు, దోషము చేయు వారందరూ వెంకుమలాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించటలేదు అనుకుని, యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుకుంటున్నారు, నీ స్వాస్థ్యమును. చాలు దినక్షత్రం. ఎలా జీవిస్తున్నారంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాళ్ళు కూడా ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారట. యథార్థ తప్పిపోయారు. యథార్థ తప్పిపోయి, నీతిని తప్పిపోయి చాలా ఘోరమైన భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకనే పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది, భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసిన వారేనట. నీతి తప్పిపోయారండి ఈ రోజున మానవుడు. నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు ఈ రోజున మానవుడు. ఈ రోజున ప్రపంచం ఎందుకు ఇంత భయంకరముగా అల్లుకోలమైపోవడానికి కారణం ఏంటంటే, కేవలము మానవుడు చేసిన ప్రతి ఒక్క పాపమే. నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు కనుక దేవుడు ఊరుకునే ఉంటాడా? ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను. నీలున్న ప్రతి ఒక్క పాపము దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉందో అది నీకు దేవుడు బయలుపరుస్తున్నాడు కనుక ఈ మాటలు బట్టే నేను నీ జీవితాన్ని సరిచేసుకుని ఆయనకి మహిమకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే కనుక నువ్వు ధన్యుడిగా మారగలుగుతావు. పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మళ్ళీ నువ్వు దక్కించుకునే అవకాశము ఉంది. ధనిష్యుతురా, ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడట. ప్రతి ఒక్కరు కూడా. అర్థమవుతుందండి ఎంత ఘోరముగా వారు ప్రవర్తిస్తున్నారంటే, చాలా ఘోరముగా ప్రవర్తిస్తున్నారు. నీతిపరులు అయిన వారిని, యథార్థముగా జీవించిన వారిని హేళన చేస్తున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. ఎవరైనా నీతిగా యథార్థముగా మంచిగా బ్రతికారనుకోండి, ఆ మంచిగా బ్రతుకున్న వారిని కూడా హేళన చేసిన వారు లేరు ఈ రోజున. వీడు యథార్థంగా బ్రతుకుతున్నాడంటే, నీతిగా బ్రతుకుతున్నాడంట, అసలు ఏ పాపం చేయకుండా బ్రతుకుతున్నాడండి, ఎటకారంగా మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నారండి ఈ రోజున. లేరా? ఉన్నారండి కంపల్సరిగా. ఆలోచించండి పరిస్థితులు. దేవుడు కోరుకుంటున్నది ఎవరని అంటే, యథార్థముగా బ్రతికువారని, నీతిగా బ్రతికువారని.
అర్థమవుతుంది. నీతి మంతుల కొరకు న్యాయము తీర్చడానికి దేవుడు ఈ లోకమునకు వస్తున్నాడట. అర్థమవుతుంది. అర్థమవుతుందండి. ఆలోచించండి. కాబట్టి మనం గమనించవలసి, ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఎలా ప్రవర్తించాలి. ఇప్పుడు మనము యథార్థంగా బ్రతకాలి. ధనిష్యత్తురా నీతిమంతులకు న్యాయం తీర్చడానికి వస్తున్నాడు కాబట్టి దేవుడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు భూమి మీద ఉన్న మనము ఎలా ఉండాలి తెలుసండి? యథార్థంగా బ్రతకాలి. ధనిష్యత్తురా యథార్థంగా బ్రతకాలి. ఎందుకు యథార్థంగా బ్రతకాలో తెలుసండి? ఆలోచించండి. సామెతల గ్రంథము ఎందుకు బ్రతకాలో, ఎందుకు నీతిగా బ్రతకాలో అక్కడ కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం చదవండి ఒకసారి. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతులు ఏరు కదలదు. ధనిష్యోత్ర చూడండి, చదవండి సార్ మళ్ళీ. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు. ధనిష్యోత్ర చూడండి, భక్తిహీనులకి నీతిమంతులకి తేడా ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి నా ప్రియ సహోదరులుగా. భక్తిహీనులు అర్థమవుతుందండి, మరి ఎవరును స్థిరపడలేరు. అంటే నీతిని తప్పి యథార్థంగా బ్రతకకుండా, నీతి తప్పి యథార్థంగా బ్రతకకుండా ఈ రోజున ఏదో రకంగా బ్రతికేయాలి, ఏదో రకంగా ఈ లోకంలో జీవించాలి, ఏదో రకంగా సంపాదించాలి, ఏదో రకంగా మనము బ్రతికేయాలి అని నీతి తప్పి యథార్థత విడిచిపెట్టేసి భయంకరంగా జీవించేవారు నిలవలేరు, భూమి మీద నిలవలేరు. అర్థమవుతుందండి? భూమి మీద నిలవలేరు. ఈ రోజున ఈ కరోనా వైరస్ అనే మహాభయంకరమైన వ్యాధి దేశమంతా కూడా చుట్టుకుంటానికి కారణం ఏంటి? మానవుడు నీతి తప్పాడు. యథార్థత కలిగి జీవించలేకపోతున్నాడు కనుకే అర్థమవుతుందండి, భూమి మీద ఈ మహాభయంకరమైన రోగాలు ప్రవేశించడానికి కారణం ఏంటంటే కేవలము మానవుడు చేసిన ఆ భయంకరమైన పాపపు భావాల బట్టే. ఎంతకాలం సహించుకుంటాడండి దేవుడు? యథార్థతని విడిచిపెట్టి, నీతిని విడిచిపెట్టేసి తన ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ, తన ఆలోచనలు బట్టి, తన ఉద్దేశాలు బట్టి, తనకున్న జ్ఞానం బట్టి ముందుకెళ్ళిపోతున్నప్పుడు ఎంతకాలం సహించుకుంటాడు దేవుడు? దేవుడు అన్నవాడు సహించుకోడా అని అంటారు చాలామంది కూడా. నీ బిడ్డ నీ విషయంలో 4-5 సార్లు తప్పు చేస్తున్నప్పుడు ఊరుకుంటున్నావా? సహిస్తున్నావా? నా బిడ్డే కదా, నా కన్న బిడ్డే కదా, 2-3 సార్లు తప్పులు చేస్తాడులే, పోతే పోయి ఆడి తర్వాత తెలుసుకుంటాడులే అని చెప్పేసి ఊరుకుంటావా? 1 సారి 2 సార్లు 3 సార్లు క్షమిస్తావు, ఓర్పుతో అలా సహనంతో ఉంటావు. ఇంకా 4-5 సార్లు అలా కంటిన్యూగా 10 సార్లు తప్పులు చేసుకుంటే వెళ్ళిపోయాడు అనుకోండి, చెప్పిన మాట వినకుండా మరి నీకు వ్యతిరేకంగా జీవించాడు అనుకోండి, ఏమంటావు? నా కొడుకుని సెటపుట్టాడు రైడు, వీడు పుట్టిన ఓటే చచ్చిపోయిన ఓటే అని చాలా ఘోరముగా నీకు పుట్టిన బిడ్డ విషయంలోనే భయంకరముగా దోషణకరంగా మాట్లాడుతున్నావు. వీడు సచ్చినుడితో సమానం రా బాబు, వీడు చచ్చిపోయిన బాగుండు అని భయంకరముగా నీకు పుట్టిన బిడ్డనే దూషణకరంగా మాట్లాడుతూ దూషిస్తావు కూడా. అవసరమైతే చనిపోవాలని కూడా కోరుకుంటావు. కేవలము నీకు పుట్టిన బిడ్డనే 2-3 సార్లు అసలు 2-3 సార్లు మరి నిన్ను సిగిస్తున్నప్పుడే అంత భయంకరముగా కఠినమైన మాటలు మాట్లాడుతున్నావే. నిన్ను సృష్టించిన మొదలుకొని ఈ క్షణం వరకు కూడా ఎన్నిసార్లు దేవునికి మాటను దొరికించావు? దేవుడు కోరుకుంటున్నట్టుగా నువ్వు మరి తిరగకుండా, దేవుడు కోరుకున్నట్టుగా దేవునికి మహిమకరంగా నువ్వు జీవించకుండా నీ ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ నీ ఆలోచన పట్టి ముందుకెళ్ళిపోతూ ఎంతకాలం ఎన్నిసార్లు నువ్వు భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు? దేవుడు సహించుకుంటాడు అనుకుంటున్నావా? దేవుడు భరించుకుంటాడు అనుకుంటున్నావా? ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి నువ్వు దేని వైపు చూడవే, దేవునికి మహిమకరమైన జీవితాన్ని నువ్వు జీవించవే. ఆలోచించండి నా ప్రియ సహోదరులారా. నీతిమంతులు ఏరు
కదల్చబడదట. నీతిమంతుల ఏరు కదల్చబడదు. కాబట్టి ఇప్పుడు మనము ఎలాగుండాలి అంటే భూమి మీద నీతిమంతులుగా ఉండాలి. ధనిష్యత్తురా ఎలా ఉండాలట? నీతిమంతులుగా ఉండాలి. యథార్థత ఎప్పుడు కూడా నువ్వు తప్పుపోకూడదు. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఈ రోజున నీతిని యథార్థతని విడిచిపెట్టేశాడంటే వాడు ఏమయ్యి ఉన్నాడు తెలుసా అండి? భక్తిహీనుడు వాడు. ఎవడవాడు? భక్తిహీనుడు అండి వాడు. బ్రతకలేక, యథార్థముగాను నీతిగాను బ్రతకలేక భక్తిహీనుడై తిరుగుతున్నాడు భూమి మీద. దేవుని మీద విశ్వాసం లేక, దేవుని పట్ల మరి విశ్వాసం లేక వాడు భక్తిహీనుడైపోయి భూమి మీద బ్రతుకుతున్నాడు. కానీ అటువంటి వాడి యొక్క జీవితము ఎందుకు పనికి రాకుండా పోతుందనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. అటువంటి వారి యొక్క జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి? అక్కడ చెప్తున్నాడు ప్రియసులు, భక్తిహీనుడు ఏమవుతాడట? నిలవలేడట. వాడు భక్తిహీనుడు నిలవలేడంట. అవసరం అయితే ఈ యొక్క సామెతల గ్రంథం 12వ అధ్యాయం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుకోండి. అవసరం అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నీతిపరుడు ఎలాగుంటాడో, భక్తిహీనుడు ఎలాగుంటాడు అన్నది క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాసించాడు. ఆలోచించండి. ఎందుకు అంటే పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నది ఎవరని అంటే యథార్థపరులు, నీతిపరులని. ఈ రోజున కరోనా వైరస్ వస్తే చాలామంది కూడా భయపడిపోతున్నారు. భయపడిపోయి టెన్షన్ పడిపోయి చాలా రకాలుగా మరి భయంకరంగా భయముతో వణుకుపోతూ ఉన్నారు చాలామంది కూడా. కానీ నేనంటాను నీతిపరుడు ఏరు కదల్చబడదన్నాడు కదా. నీతిపరుడు ఏరు కదల్చబడదన్నాడు. కాబట్టి నువ్వు యథార్థంగా బ్రతకవు అనుకోండి, దేవునికి యథార్థంగా బ్రతికి నీతిగా బ్రతకవు అనుకోండి, నీ ఎదుట ఎటువంటి ప్రమాదం వచ్చినా నీకు ఏమాత్రం కూడా భయమే ఉంటుందా? నీ ఎదుట ఎటువంటి ప్రమాదాలు నీ ఎదురుగుండా జరుగుతున్నా, ఎటువంటి అవందరాలు నీ యొక్క ఎదుటగా వచ్చినా ఏమాత్రం కూడా భయపడవు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, అపొస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అంటున్నాడు. అంటే చావు కూడా అతను లెక్క చేయట్లేదు. ఎందుకు చావు కూడా లెక్క చేయట్లేదు ఆయన? ఎందుకు చావు కూడా లెక్క చేయట్లేదు? బ్రతుకుంటే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతానని చెప్పి. అంటే ప్రాణానికి కూడా భయపడతలేదంటే కారణం ఏంటి చెప్పండి ఒకసారి? ప్రభువైన యేసు క్రీస్తు ద్వారాగా నీతిపరుడుగా అతను ముద్రించబడ్డాడు కనుక. ధనిష్యోత్ర ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడి ఆయన కృపా కనికరం బట్టి నీతిపరుడుగా అతను ముద్రించబడ్డాడు కనుక, నీతిపరుడుగా ముద్రించబడిన ఆ ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వాసము కలిగి జీవించాడు కనుక, నేను చనిపోయినా పర్లేదు, నేను చనిపోయినా నాకు పర్లేదు, నేను ఈ లోకంలో చనిపోయినా బ్రతుకుతాను. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు అని చెప్పేసి అన్నాడు. ధనిష్యోత్ర అర్థమవుతుందండి? మానవుడికి 2 మరణాలు, ఒకటి శరీర సంబంధ యొక్క మరణము, రెండోది ఆత్మీయ సంబంధ యొక్క మరణము. ధనిష్యోత్ర హల్లెలూయా. అర్థమవుతుందా? 2 మరణాలు ఉన్నాయి మానవుడికి. కాబట్టి ఇక్కడ ఈ రోజున మానవుడికి భయం అంటూ వచ్చిందంటే కారణం ఏంటంటే, ఆలోచించండి ప్రియసులుడా, వాడిలో పాపం ఉంది కనుక. కానీ అపొస్తలుడైన పౌలు మాత్రము భయపడట్లేదు, ఏ విషయంలో కూడా భయపడట్లేదు. ఎందుకు భయపడతలేదు? ఎందుకు భయపడతలేదంటే, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడి ఆయన మూలముగా నీతిపరుడుగా యథార్థపరుడుగా జీవిస్తున్నాడు కనుక. ధనిష్యుడు నీతి ఎవరి ద్వారా వచ్చింది ఇప్పుడు పౌలుకి? ప్రభువైన యేసు క్రీస్తు వలన నీతి అనుగ్రహించబడింది. ఎప్పుడైతే నీతి అనుగ్రహించబడిందో, ఆ నీతి అనుగ్రహించబడిన ఆ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరి పట్ల యథార్థంగా బ్రతుకుతున్నాడు కనుక అర్థమవుతుందండి. ఇతని మీదకి ప్రాణం వచ్చినా కానీ, అంటే ఇతని మీదకి చనిపోతాడనే భయంకరమైన పరిస్థితి వచ్చినా కానీ ఆ ప్రాణ భయమే అనేది ఏమాత్రం కూడా లేదు.
అపొస్తలుడైన పౌలు ఒక చోట ఏమన్నాడు? రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలోను, యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియునో లేదన్నాడు. మరి యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుతున్నాడు కదా అపొస్తలుడైన పౌలు గారి ద్వారాగా. మరి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు నందు నువ్వుంటే కనుక నీకెందుకు భయపడుతున్నా అంటే, భయపడుతున్నావంటే యేసుక్రీస్తులో అర్థమవుతుందండి. యేసుక్రీస్తుని నమ్మావు కానీ యేసుక్రీస్తు నందు నువ్వు లేవు కనుక భయపడుతున్నావు. భయం అనేది వస్తుంది అంటే భక్తిహీనుడిగా నువ్వు కలిగి ఉన్నావు కనుక, భక్తిహీనుడిగా నువ్వు జీవిస్తావు కనుక, భక్తిహీనుడిగా నువ్వు జీవిస్తున్నావు కనుకే ప్రియ సహోదరుడా నీలో ఒక భయం అనేది చేరుకుంది. నీలో అనేది భయం అనేది చేరుకుని ప్రతి విషయంలో కూడా నువ్వు భయపడుతూ ఆందోళనతో టెన్షన్తో భయపడిపోతున్నావు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మూలముగా రక్షణ పొందుకుని ఆయన విలువైన రక్తము చేత నువ్వు కడగబడిన తర్వాత నీ సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా? నీ సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా అండి? చనిపోయినా పర్లేదు, ఈ రోజున ఈ కరోనా వైరస్ ద్వారాగా నేను చనిపోయినా పర్లేదు, ఎందుకంటే నేను సిద్ధపడిపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా నేను రక్షణ పొందుకున్నాను, విలువైన రక్తం చేత నేను కడగబడ్డాను, యథార్థంగా బ్రతుకుతున్నాను. యథార్థంగా బ్రతుకుతున్న వారి యొక్క జీవితాలు ధన్యతగా మారిపోతాయని దేవుడే చెప్పాడు కదా. కనుక నేను ధన్యతగా ఉన్నాను కాబట్టి నేను ఏమాత్రం కూడా భయపడను అని ముందుకు కొనసాగుతూ ఉంటాడు ధనిష్యోత్ర. అర్థమవుతుందండి? ఈ రోజున యథార్థత అనేది నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ లోకములో ఏదో రకంగా బ్రతికితే అది ఏమాత్రం కూడా నీ జీవితానికి మంచిది కాదు. ఒక భక్తుడు అంటాడు, కాకిలాగా కావు 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 అంటూ కలకాలం జీవించి కన్నా యథార్థంగా బ్రతికి నీతిగా బ్రతికి 3 రోజులు బ్రతికి చనిపోతే మేలంటాడు. యథార్థముగా అమసలా బ్రతకాలంట దినశోత్ర. కాకిలాగా కావు కావు అంటూ కలకాలం జీవించే కన్నా అమసలాగా బ్రతకటం ఎంతో ధన్యత, ఆశీర్వాదం. అర్థమవుతుందండి? యథార్థత అనేది నువ్వు జీవించాలి. అయితే యథార్థత అనేది కలిగి జీవించకపోతే కనుక నీ జీవితం ఎంతో నాశనానికి పతనానికి వెళ్ళిపోయే అవకాశం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో నోవహు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నోవహు అనే వ్యక్తిని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడట. పరిశీలిస్తున్నప్పుడు నోవహు, అర్థమవుతుందండి, నోవహు దేవుని దృష్టికి ఎలాగున్నాడట? ఎలాగున్నాడంటమ్మా? ఆలోచించండి. చూడండి ఒకసారి. ఆదికాండము 6వ వచనము. ఆదికాండము 6వ వచనము. ఆరవ వచనములో ప్రియ సహోదరులారా 14 కాని చదవండి ఒకసారి. బ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునము, అరలపెట్టి ఆ ఓడను చేసుకు లోపటను వెలుపటను దాని కీలు పోయము. ఆ వాడ 300 మూరల పొడుగులను వెడల్పును ఎత్తుగలదై. చాలు. ఇక్కడ చూడండి, ఈ నోవహు అనేక వ్యక్తికి దేవుడు ఓడను చేసుకోమని చెప్పాడు. ఓడని చేసుకోమని చెప్పాడు. అయితే ఓడని చేసుకోమని నోవహుకే చెప్పడానికి కారణం ఏంటి? రెండోది ఏంటంటే, భూమి మీదకి మహాభయంకరమైన ప్రమాదము రాబోతుంది. మనుషులందరి మీదకి మహాభయంకరమైన ప్రమాదము
ఎందుకు రాబోతుంది మనుషులందరి మీదకి ప్రమాదము అంటే అర్థమవుతుందండి. మనుషులందరూ కూడా యథార్థత తప్పిపోయారు. ఏం తప్పిపోయారట? యథార్థత తప్పిపోయారు. మనుషులందరూ కూడా యథార్థత తప్పిపోయి తన ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. యథార్థత తప్పిపోయి తన ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్న వారి యొక్క మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. చూడండి, యథార్థత తప్పిపోతున్న వారి మీదకి ఏమో రాబోతుందంట. అవును, నువ్వు యథార్థత అనేది నువ్వు తప్పిపోయి నువ్వు జీవిస్తే కనుక దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది కంపల్సరిగా. చాలా ఘోరాది ఘోరమైన శిక్ష అనేది నీకు అనుగ్రహించబడుతుంది. ఏదో రకంగా బ్రతికేద్దామని అనుకుంటే యథార్థత, పరిశుద్ధత, నీతి అనేది తప్పిపోయి నీ ఇష్టానుసరమైన జీవితాన్ని నువ్వు జీవించేస్తే దేవుడు ఊరుకునేవాడు కాడు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నీ జీవితంలో ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎటువంటి సోదరులు వచ్చినా కానీ యథార్థత అనేది, నీతి అనేది ఏమాత్రం కూడా నువ్వు తప్పుపోకూడదు. ధనిష్యుతురా, నీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు రావచ్చు. అర్థమవుతుందండి. పరిశుద్ధ గ్రంథములో యేషోబు అనే వ్యక్తికి మహాభయంకరమైన ప్రమాదం వచ్చింది. ఎటువంటి ప్రమాదం తెలుసండి? ఫరో భార్య అంటుంది, నీవు నాతో సైనించు, నీవు నాతో సహించమని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు యేషోబు ఏమంటున్నాడు తెలుసండి ప్రియ సహోదరుడా, నీ మీద నాకు ఏమాత్రం కూడా హక్కు లేదు. నీతో నేను పాపం చేస్తే కనుక నా దేవుడిని యెహోవాకి నేను దూరం అయిపోతానని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందండి. ఆలోచించండి, ఆ ఫరో భార్యతో పాపం చేస్తే కనుక ఇతనిలో ఏం కోల్పోతాడు? ఇప్పుడు యథార్థత కోల్పోతాడు. ధనిష్యోత్ర ఏం కోల్పోతాడు? ఆ యథార్థతను కాపాడుకోవటానికి పాపములో నుంచి అతను పారిపోయాడు బయటికి. పాపము చేయటానికి ఏమాత్రము కూడా అవకాశం ఉండి కూడా పాపం చేయడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా ఆ పాపము నుంచి అతను వేరైపోయాడు. ఎందుకు వేరైపోయాడు? పాపం చేయడానికి అవకాశం ఉంది. ఆమె కాకేసి నాతో సైనించమని చెప్పేసి ఆమె స్వయంగా చెప్తుంది. పాపం చేయడానికి అవకాశం ఉండి కూడా అర్థమవుతుందండి. అతను అంటున్న మాట ఏంటంటే తెలుసండి, నీతో నేను పాపం చేస్తే కనుక నా దేవుడిని యెహోవాకు నేను దూరం అయిపోతాను. ఎందుకు దూరం అయిపోతాడంటే యథార్థతను కోల్పోతాడు పాపం చేస్తే. ఈరోజు చూడండి ఎంతమంది యథార్థతని కలిగి ఉంటున్నారా? ఆలోచించండి నా ప్రియ సహోదరుడా. ఏదో రకంగా పాపాలు చేయటానికి, దోషాలు చేయటానికి, అతిక్రమలు చేయటానికి, ఘోరమైన భయంకరమైన పాపం యొక్క భావాల్లో పడిపోవటానికే ఇష్టపడుతున్నారు తప్ప అది చేయకూడదు, అది దేవునికి ఏతరకమైనది, దేవునికి విరోధమైనది, దేవునికి ఆయాసకరమైనది, అది చేయకూడదు అని తప్పించుకుని వారి యథార్థతను కాపాడుకునేవారు తక్కువైపోయారు. ఆలోచించండి. ఈ రోజున మనం గమనించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఒకటే, మన యొక్క యథార్థతని కాపాడుకుంటున్నామా లేదా మనం ఈ రోజున తెలుసుకోవాలి. నోవాహుకు మాత్రమే ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికి ఏం చెప్పాడంటమ్మా? ఒక ఓడని తయారు చేసుకోమని చెప్పాడట. వాడ ఎందుకు చేసుకోమని చెప్తున్నాడు? భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాళి మీదకి మహాభయంకర ఉగ్రత రాబోతుంది. ఆ రాబోతున్న యొక్క ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే కనుక నువ్వు ఒక ఓడని ఏర్పరచుకోవాలి. ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రియ సహోదరి సోదరుడు, ఒకసారి 7వ అధ్యాయం, ఆదికాండము 7వ అధ్యాయం పుస్తకాన్ని చదవండి సారి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై యుండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలోను ప్రవేశించండి. ధనిషోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. భూమి మీద అనేక మంది ప్రజలున్నారు. అయితే అనేక మంది ప్రజలకి చెప్పకుండా కేవలము నోవాహుకు మాత్రమే చెప్తున్నాడు ఈ మాట. నోవాహుకు మాత్రమే చెప్తున్నాడు మాట. ఈ మాట నోవాహుకు మాత్రమే చెప్తున్నాడు. అర్థమవుతుందండి. ఎందుకంటే ఆలోచించండి, నీతిమంతుల యొక్క ఏరు కదల్చబడదు.
ఈ తరము వారిలో ఈ తరము వారిలో నీవు మాత్రమే నీతిమంతుడు అయి ఉన్నావు కనుక నీవు ఒక వాడని చేసుకోమంటున్నాడు. అంటే చూడండి, ఉగ్రత రాబోతుంది. ఉగ్రత నుంచి తప్పించబడడానికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు దేవుడు తప్పించుకునే మార్గం కూడా చెప్తున్నాడు. ఎవరికి చెప్తాడు ఆ మార్గము? నీతిమంతులకు మాత్రమే. దేని స్తోత్ర? ఎవరికి చెప్తాడంట మార్గము? ఎస్, అపొస్తలుడైన పౌలు బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమే అని ఎందుకు అతను సాక్ష్యం చెప్పగలుగుతున్నాడంటే అర్థమవుతుందండి. ఇప్పుడు నీతిపరుడు కనుక ఈ లోకములో ఉన్నవన్నీ వ్యర్థము అనుకున్నాడు. అతనికి తెలుసు ఈ లోకములో ఉన్నవన్నీ వ్యర్థమని తెలుసు. అర్థమవుతుందండి. తెలుసు కాబట్టే ఆలోచించండి. ఈ రోజున ప్రియసులరా, ప్రాణభయముతో ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు ఈ రోజున మానవులందరూ కూడాను? భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవులందరూ కూడా ప్రాణభయముతో ఎందుకు భయపడుతున్నారు తెలుసా? బ్రతకడానికే కదా. ఏదో రకంగా బ్రతకాలి. అప్పుడు చనిపోవటం ఏంటండి? నాకు ఇంకా కోరికలు తీరలేదు, మా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు, మా మనవడికి పెళ్ళి అవ్వలేదు. బ్రతకటానికి ఏదో రకంగా బ్రతకటానికే చనిపోవడానికి భయపడుతున్నారు. ధనిష్యత్తురాం. అర్థమవుతుందండి. నీతిపరుడు దేనికి భయపడ్డాం? దేనికి ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి అపాయం వచ్చినా, చివరికి అతని ప్రాణం మీదకి వచ్చినా భయపడ్డాం. అర్థమవుతుందండి. ఆలోచించండి నా ప్రియ సోదరులా. కేవలము ఆ ప్రపంచం, ఆ మానవాళ్ళందరూ చాలామంది, కొన్ని కోట్ల మంది ఉన్నా కానీ వాళ్ళందరికీ చెప్పకుండా కేవలము నోవాహుకు మాత్రమే చెప్తున్నాడు ధనిష్యత్తురా. ఎందుకు నోవాహుకు మాత్రమే చెప్తున్నాడంటే అతను ఈ తరము వారిలో నువ్వొక్కడవే నీతిపరుడు అయినావు కనుక నీకు ఒక వాడని చేసుకోమని చెప్తున్నాడు. ఉగ్రత నుంచి తప్పించే మార్గం కూడా దేవుడు చెప్తాడు, కంపల్సరిగా చెప్తాడు. అయితే చెప్పాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇప్పుడు ఎలా ఉండాలి? చెప్పాలి. ఎలా ఉండాలి? నీతిపరులుగా ఉండాలి. ధనిష్యత్తురా, నీతిపరులుగా ఉండాలి. ధనిష్యత్తురా. అర్థమవుతుందండి. ఇదే మాట యోబుతో కూడా మాట అంటాడు. యోబుతోటి యోబు గ్రంథము 1వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయము. ప్రియ సహోదరి సహోదరులారా, 8 కాడి నుంచి ఒకసారి చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసరించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగగా. చాలు ధనిష్యత్రం. అర్థమవుతుందండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏంటంటే యోబు విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అతడి వంటి భూమి మీద అతడి వంటి వాడు ఎవడనూ లేడు. యథార్థపరుడు. ధనిష్యత్ర. యోబు యథార్థపరుడు అండి. నీతిపరుడును యథార్థపరుడై ఉన్నాడు అతను. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడని చెప్తున్నాడు ధనిష్యత్ర. ఇప్పుడు యోబు కోసం కావచ్చు, నోవాహు కోసం కావచ్చు, ఎవరు చెప్తున్నారు సాక్ష్యం అంటే దేవుడైనా యెహోవా. ఆయన సృష్టించిన సృష్టికర్త, ఆయన సృష్టించిన మా యోబుని, ప్రియ సహోదరుడా, మరి నోవాహును సృష్టించిన దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. భూమి మీద నీ వంటి వారు ఎవరనూ లేరు. అర్థమవుతుందండి. మనము ఎవరి ఎడల మనం యథార్థంగా బ్రతకాలంటే ఈ లోకములో ఉన్నవారి ఎడల కాదు. ఈ లోకములో ఉన్నవారు మంచి చేస్తే మంచి కొడతారు, చెడు చేస్తే నీ దినం కొడతారు. ధనిష్యత్తురా, అవునే కదా. కాబట్టి లోకములో ఉన్నవారికి నీతిపరులుగా యథార్థపరులుగా ఉండటం అనేది నీకేమాత్రం కూడా సాధ్యం కాదు. అది ఎంత మంచి చేసినా కానీ తర్వాత ఏదన్నా వాళ్ళకి ఏదన్నా మరి సహాయము కావాలని వచ్చారనుకోండి, నీ దగ్గర ఉన్నది కాబట్టి నువ్వు సహాయం చేస్తావు.
తర్వాత మళ్ళా ఇంకొకసారి వస్తారు. అప్పుడు నీ దగ్గర లేదు. అప్పుడు నీ దగ్గర లేదు కాబట్టి నా దగ్గర లేదని చెప్పేసి అంటావు. అంటున్నప్పుడు అతను ఏమంటా తెలుసండి, ఇచ్చినప్పుడేమో మంచి అంటాడు, ఇవ్వలేదు కాబట్టి వీడి దగ్గర ఉంచుకుని కూడా ఇవ్వలేదు అంటాడు. అంటే దీన్ని బట్టి మనం గమనించుకోవాల్సింది ఏంటి? లోకములో ఉన్నవారికి నీతిపరులుగా యథార్థపరులుగా ఉండడం అనేది అసాధ్యము. కాబట్టి మనం ఎవరికి యథార్థముగా ఉండాలి? ఎవరి పట్ల యథార్థంగా ఉండాలంటే దేవుని పట్ల యథార్థంగా ఉండాలి. దేవుని పట్ల యథార్థముగా నువ్వు బ్రతికితే, దేవుని పట్ల నీతిగా నువ్వు బ్రతికితే కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అర్థమవుతండి, ఆలోచించండి, ప్రమాదం నుంచి తప్పించబడే అవకాశం కూడా ఉంది నీ జీవితంలో. ఎందుకంటే నిజంగా కూడా వాస్తవంగా కూడా చూసుకుంటే నీతి పరులకు రోజులు లేవండి, యథార్థ పరులకు రోజులు లేవండి అంటారు చాలామంది కూడా. నిజంగా కూడా వాస్తవం కూడా అంతే. నువ్వు నీతిగా బతికి యథార్థంగా బ్రతికితే కనుక ఈ లోకం నిన్ను మంచి అని కోరుకోదు. అన్యాయంగా ఉంటేనే, దుర్మార్గంగా ఉంటేనే మంచిని, అలాగే అనేక రకాలుగా. ఎందుకంటే నువ్వు వీళ్ళ దగ్గర ఒక రకంగాను ఇంకొకరి దగ్గర ఇంకొక రకంగా మాట్లాడడం, వాళ్ళకి మెప్పించి రీతిలో మాట్లాడనుకో, నువ్వు చబాస్ అంటారు. నీతిగా మాట్లాడు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పేసి నువ్వు కరెక్ట్గా మాట్లాడు, నిన్ను ఎలా పెడతారు? నిన్ను వీడు మంచోడు కాదని నీ మీద తప్పు మోపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు నీతిగా యథార్థముగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుని దృష్టిలో మాత్రం ఎలాగో తెలుసండి, యథార్థముగా ఉన్నావు, నీతిమంతుడిగా ఉన్నావు. నీతిమంతుడు అర్థమవుతుందండి ప్రతి సహోదరుడా. నీతిమంతుడంట 7 మార్లు పడిపోయినా సరే లెగిస్తాడట. నీతిపరుడు 7 మార్లు పడినా లెగిస్తాడట. అర్థమవుతుందా? ఆలోచించండి నా ప్రియ సహోదరుడా. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. అలాగే యోబు జీవితంలో ఎటువంటి ప్రమాదం వచ్చింది, ఎటువంటి ప్రమాదాలు వచ్చినా, చివరికి అతని సంతానం కోల్పోయినా, అతనుకున్న ఆశీర్వాదాలు కోల్పోయినా, చివరికి అతని దేహం కోల్పోతున్నా, అతని జీవితంలో ఎటువంటి ప్రమాదం వచ్చినా అర్థమవుతుందండి, చివరికి యథార్థతను కోల్పోయాడు అతను. ఏమంటుంది అతని భార్య వచ్చి, ఇంకా యథార్థత దేవుడు అంటావు ఎందుకు? దేవుడు లేరు, యథార్థత లేదు, దేవుని దూషించి చనిపోమని చెప్తుంది. అప్పుడు వెంటనే యోబు అతని భార్యతో ఏం చెప్తున్నాడు? మురుకురాలుగా మాట్లాడొద్దు, నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరుగా వచ్చాను, వచ్చినప్పుడు ఏం పట్టరాలేదు, వెళ్తున్నప్పుడు నేనేం మాత్రం కూడా పట్టుకెళ్ళను అని అతని భార్యని ప్రియ సహోదరులుగా గద్దించాడు. అంటే అతని శ్రమ దినాల్లో కూడా, ఇబ్బంది యొక్క దినాల్లో కూడా, శోధన యొక్క దినాల్లో కూడా చివరికి అతని యొక్క దేహం కుళ్ళిపోతున్నా కానీ యథార్థతని తప్పుపోయాడా? ఏమ్మా, యథార్థతను తప్పుపోయాడా? తప్పుపోలేదు. అంటే చూడండి, యథార్థతని తప్పుపోలేదంటే కారణం ఏంటో తెలుసండి ప్రియ సహోదరులుగా? కారణం ఏంటో తెలుసండి, నీతిమంతుల యొక్క ఏరు ఏమాత్రం కూడా కదలసపడదు. నీతిపరుడుగా నువ్వు దేవుని పట్ల నీతిపరుడుగా ఉంటే కనుక నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ తప్పు చేయడానికి ఏమాత్రం ఒప్పుకోవు. ఆలోచించండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఒకటే, ఏంటి తెలుసండి ప్రియసోదరుడా, నీతిపరుడుగా నువ్వు జీవించాలి, యథార్థపరుడుగా నువ్వు జీవించాలి. నోవాహుకు మాత్రమే ఓడను తెలియచుకోమని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఆలోచించండి, నోవాహుకు మాత్రమే ఎందుకు ఓడను తెలియచుకోమని చెప్తున్నాడు? నీతిపరుడు కనుక. ఇంకొక మాట చెప్తున్నాను మీకు, నోవాహులో ఇంకొక గుణం ఉంది. ఒకటి నీతి, రెండోది ఏంటి అంటే వాడ. అయితే వాడకి సాదృశ్యం ఏంటి తెలుసండి? వాడకి సాదృశ్యం ఏంటి తెలుసా? విశ్వాసము. చెప్పండి, విశ్వాసం. వాడకి సాదృశ్యం ఏంటంటే విశ్వాసము. ఎలా విశ్వాసమైంది? వాడకి సాదృశ్యం విశ్వాసం అంటున్నారు కదండి పాస్టర్ గారండి, విశ్వాసం ఎలాగైందండి అని మీరు అడగొచ్చు. ఒక మాట చెప్పను మీకు. ఇప్పుడు దేవుడు నోవాహుకు చెప్పాడు కదా, వాడని చేసుకోమని చెప్పాడు కదా. వాడని చేసుకోమని చెప్తున్నప్పుడు ఇప్పుడు నోవాహు వాడని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వాడనికి
చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇప్పుడు నా తెలియగడుతాను. ఇప్పుడు ఏదైనా వస్తువు చేయాలనుకోండి, ఆ వస్తువు చేయాలంటే కనుక ఆ వస్తువు చేసే అనుభవం ఉండాలి కదా. అనుభవం లేకపోతే చేయగలుగుతారా? చేయగలుగుతారా? మరి ఇప్పుడు నవాహు దేవుడు నవాహుని వాడని చేసుకోమని చెప్పేస్తున్నప్పుడు ఇతను సిద్ధపడిపోతున్నాడేంటి? ఉం? ఇప్పుడు అంతకుముందు ఏమన్నా నవాహు వాళ్ళు తయారు చేశాడా? అంతకుముందు చేయలేదు కదా. చేశాడా? చేయలేదు. రెండోది, ఒకవేళ ఒక వాడని అంతకుముందు చేసిన ఒక వాడ ఉండి ఆ వాడను చూసి చేద్దామంటే అంతకుముందు వాడుందా? అర్థమవుతుందండి. అంతకుముందు వాడా చేయలేదు నవాహు. రెండోది అర్థమవుతుందండి, చేసిన వాడ కూడా లేదు. ఎందుకంటే చూసి కొంతమంది చేస్తారు, అలా చూసి చేసే అవకాశం కూడా అక్కడ లేదు. అప్పుడు ఈ రెండు లేనప్పుడు ఎలాగ నవాహు వాడని చేయడానికి ముందుకెళ్ళిపోతున్నాడు? ఎలాగ వాడని చేయడానికి ముందుకెళ్ళిపోతున్నాడంటే నవాహులో ఉన్నది రెండో గుణం ఏంటంటే విశ్వాసము. ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ ఆ వాక్యం చదువుకుందాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదికాండం 6వ అధ్యాయములో ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాము. మ్రాణుతో నీ కొరకు వాడను చేసుకున్నాము, అరలబెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దాన్ని కీలిపోయి వలను నీవు దాన్ని చేయవలసిన యొక్క విధానము విధి. చూడండి, అదే వచనంలో 22వ చదవండమ్మా. నవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసిన. గట్టిగా చప్పట్లు కూడా మేము పడదాం. చూడండి, ఇక్కడ ప్రియసోదరులా, వాడని ఆల్రెడీగా చేసేసాడంటే ఆయన. ఎవరు? నవాహు వాడ చేసేసాడు. ఈ నవాహు వాడ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు అసలే వాడ చేయటానికి మూల కారణం ఏంటంటే అర్థమవుతుందండి, దేవుడు ఆజ్ఞ ప్రకారంగా అతను చేసి ఉన్నాడంట. దినశుత్ర అంటే చూడండి, అంతకుముందు వాడ చేసింది, ఆ వాడ చేయటానికి అంతకుముందు వాడలు చేయలేదు నవాహు. తర్వాత మరి చేసిన వాడ కూడా అతనికి లేదు. ఈ రెండు లేనప్పుడు వాడిని ఎలా చేశాడు అంటే అర్థమవుతుందండి, ఇప్పుడు నవాహు దేవుని యొక్క మాట మీద ఏముంచాడు తెలుసండి? విశ్వాసం ఉంచాడు. దినశుత్ర దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచాడు కనుక ఆ విశ్వాసాన్ని బట్టి వాడని చేయటం ప్రారంభించాడు. నవాబు అర్థమవుతుందండి, నవాబు వాడ చేశాడు కదా, ఆ వాడలాంటి యొక్క వాడ ఏమాత్రం కూడా లేదంట. అది నిశ్చత్ర. కొన్ని సంవత్సరాల కిందట టైటానిక్ వాడని చేశారు దినశుత్ర, అవునే కదా. టైటానిక్ వాడని చేశారు. కొన్ని వేల కొలది యొక్క జనాంగం దాంట్లో నివసించారు, ప్రయాణం చేశారు. కానీ మధ్యలోకి వెళ్ళేటప్పటికి మంచుల యొక్క కొండ తగిలి అది బద్దలైపోయిందంట. అర్థమవుతుందండి. అయితే ఆ బద్దలైపోయిన తర్వాత అర్థమవుతుందండి, అందులో ఆ మధ్యలో ఆ సముద్రంలో చనిపోని వారు ఎంతమంది అంటే అర్థమవుతుంది, 16,000 మంది చనిపోయారట. ఎంతమంది అంట? 16,000 మంది. ఆలోచించండి. ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ వాడ ఎవరు చేశారు? మనుషులు చేశారు. మనుషులకున్న జ్ఞానం బట్టి, మనుషులకున్న తెలివితేటలు బట్టి, మనసుకున్న యొక్క మరి భావాల బట్టి అర్థమవుతండి, అనేకమైన వస్తువులతోటి ఆ వాడని చేశారు. చేసిన వాడతో మరి ప్రియులారా సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాడ వాళ్ళని గమ్యానికి చేర్చకుండా మధ్యలోనే వాళ్ళందరినీ ముంచేసింది, నాశనం చేసేసింది. వాళ్ళ ప్రయాణము గమ్యానికి చేర్చిందా? సాగిందా? సాగలేదు. సాగకపోగా ఎంతమంది చనిపోయారంట? 16,000 మందిని చనిపోయారట. 16,000 మంది చనిపోయారంటే ఎంత ఘోరాతి ఘోరమైన మరి విచారణమైన సంఘటన ఒకసారి ఆలోచించండి అమ్మా.
అర్ధరాత్రి సమయంలో 16,000 మంది చనిపోయారు. 16,000 మంది మునిగిపోతున్నారంటే, నీటిలో మునిగిపోతున్నారంటే ఎంత ఘోష అది! ఎంత భయంకరం ఘోష అండి. కేకలేస్తున్నారట, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి అని కొన్ని వేల కొలది మరి కేకలేస్తూ ప్రాణం విడిచారు. ఎంతమంది అంటే 16,000 మంది. దినశత్ర ఎందుకు చెప్పానంటే, టైటానిక్ యొక్క షిప్ కోసము, వాడ కోసము. మనుషులు చేసిన యొక్క వాడ మనుషులను క్షేమముగా తీసుకెళ్ళకపోయింది. కానీ నోవాహు చేసిన యొక్క వాడ మాత్రము అర్థమవుతుందండి, క్షేమముగా తీసుకెళ్ళింది. దినశత్ర అర్థమవుతుందండి. నోవాహు చేసిన యొక్క వాడలో ఎనమండుగురే కావచ్చు, అర్థమవుతుందండి. భూమి మీద ఉన్న జీవరాశుల్లో రెండేసి మరి ప్రజలు కొన్ని వేల కొలుదేక జంతువులు దాంట్లో నివసించినవి. స్లిప్లో అర్థమవుతుందండి, ఆ స్లిప్లో నివసించిన వారు బరువు కన్నా అర్థమవుతుందండి నోవాహు చేసిన యొక్క వాడల యొక్క బరువు ఎక్కువ. అయినను ఆ వాడ మాత్రము ఎక్కడ ఏ రూపంలో కూడా ఏ ప్రమాదం లేకుండా క్షేమముగా ప్రేసులుగా ఆ యొక్క వాడలో నివసించిన ప్రతి ఒక్కరిని కూడా క్షేమముగా నడిపించుకెళ్ళింది. దినశత్ర దాని అంతటికి కారణం ఏంటంటే, నోవాహు ప్రియ సహోదరుల మనుషులు మన నోవాహు యొక్క జ్ఞానం బట్టో, నోవాహు యొక్క తెలివితేటల బట్టో చేసిన వాడ కాదది. దేని బట్టి చేశాడంటే యొక్క నోవాహు వాడ దేవుని యొక్క మాటను బట్టి చేసిన యొక్క వాడ, అది విశ్వాస సంబంధమైన యొక్క వాడ. దినశత్ర ఈ రోజున కూడా నీలో విశ్వాసం అనే వాడ అర్థమవుతుందండి. నీలో విశ్వాసం అనేది వాడని భద్రపరుచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నీతిపరుడుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మూలముగా నీతిపరుడుగా నువ్వు ఏర్పరచబడ్డావో, నీతిపరుడైన నీకు విశ్వాసం అనే వాడ భద్రపరుచుకుంటూ ఉండాలి. నీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు వచ్చినా, అపాయాలు వచ్చినా, సోదరులు వచ్చినా ఏమాత్రము కూడా నీలో విశ్వాసం అనే వాడని మరి పిసలు పోగొట్టుకోకూడదు. అది భద్రపరచుకో, అది మరి నాశనానికి ఏమాత్రం కూడా కోల్పోకూడదు. అర్థమవుతుందండి. విశ్వాసానికి అర్థమవుతుందండి. వాడకి సాదృశ్యం ఏంటి? విశ్వాసం. వాడకి సాదృశ్యం ఏంటి? విశ్వాసం. అర్థమవుతుందండి ప్రజలు. అందుకని అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి, తిమోతి పత్రిక 1 తిమోతి 1 తిమోతి తీసారా? 1వ వచనము, 1 తిమోతి 1వ వచనము 19 గంట చదవండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. చాలు ఇక్కడ చూడండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. అర్థమవుతుందండి. ఆలోచించండి. దేని విషయములో వారు తప్పిపోయారట? నీతి విషయంలోనూ యథార్థత విషయంలోనూ అర్థమవుతుందండి తప్పిపోయి, నీతి విషయంలో యథార్థత విషయంలో తప్పిపోయిన వారిలోనూ ఏం చేరుకుంటుందో తెలుసండి? అవిశ్వాసము, భక్తిహీనత. దినశత్ర ఏం చేరుకుంటుంది? భక్తిహీనత. అర్థమవుతుంది. విశ్వాసులైన వారు ఎలా ఉండాలి తెలుసండి? విశ్వాస వీరులుగా ఉండాలి, భక్తిహీనులుగా ఉండకూడదు. ఇప్పుడు ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తుని అనుసరిస్తూ, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి అర్థమవుతుందండి యేసుక్రీస్తు యందు విశ్వాసము కలిగి ఉన్న వారి యొక్క జీవితంలో అర్థమవుతుందండి. ఇక్కడ మనం అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట ఒకసారి, విశ్వాస సంబంధమైన వాడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. విశ్వాసము కోల్పోకూడదు. నువ్వు నీ జీవితంలో ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి అపాయం వచ్చినా, ఎటువంటి శోధన నీ జీవితంలోకి వస్తున్నా కానీ నువ్వేం కోల్పోకూడదు. ఇప్పుడు అర్థమవుతుందండి. విశ్వాసము కోల్పోకూడదు. టైటానిక్ చేసిన వారి యొక్క వ్యక్తులు ప్రియ సహోదరులా ఎటువంటిదంటే అది విశ్వాసము లేని యొక్క భక్తిహీనత వాడది. విశ్వాసము లేని యొక్క వాడది. ఆ విశ్వాసము లేని యొక్క వాడ ఏమైపోయింది? ఇప్పుడు బద్దలైపోయింది. దినశోత్ర అర్థమవుతుందండి. విశ్వాసము లేని యొక్క వాడ బద్దలైపోయింది.
కానీ విశ్వాసముతో కట్టిన యొక్క వాడ మాత్రము అర్థమవుతుందండి, క్షేమముగా తీసుకెళ్ళింది. క్షేమముగా తీసుకెళ్ళింది. గమనించండి. నీవు ఈ రోజున ఈ కరోనా వైరస్ అనే మహాభయంకరమైన వ్యాధి దేశమంతా కూడా వ్యాపిస్తుంది. ఈ దేశమంతా వ్యాపిస్తున్న యొక్క సమయంలో నువ్వు గమనించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజముగా నువ్వు యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని పట్ల యథార్థమైన హృదయం కలిగి, నీతి కలిగి నువ్వు జీవిస్తే కనుక నీ జీవితంలో ఎటువంటి యొక్క ప్రమాదము, నీ యొక్క ఎదుట ఎటువంటి యొక్క ప్రమాదం జరుగుతున్నా కానీ నువ్వేమాత్రము కూడా భయపడవు. ఎందుకంటే ఈ ఉగ్రతలో నేను చనిపోతే నాకు మేలాయును. దావీదైన మహాభక్తుడు అంటాడు, శ్రమ నాకు మేలాయును అంటాడు. అవును కదా? ఏమంటాడు? శ్రమ నాకు మేలాయును అంటాడు. ఒకవేళ ఆ భయంకరమైన వ్యాధి నీ ఇంటి దాకా వచ్చిందనుకోండి, అది దేవుని చిత్తమేమో. నీ ఇంటి దాకా వస్తే కనుక అది దేవుని చిత్తమేమో. ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేకుండా ఏదైనా జరుగుతుందా మన జీవితంలో? చెప్పాలా? లోకసొత్తు ఒకటి ఉంది కదా, దేవుని ఆజ్ఞ లేకుండా సేమైనను కుట్టదంటారు కదా. మనం ఎందుకు భయపడిపోతున్నాం? నువ్వు ఎందుకు భయపడిపోతున్నావంటే కేవలము నీలో యథార్థత తప్పిపోయావు. ఆ యథార్థత ఎప్పుడైతే తప్పిపోయావో ఇప్పుడు నీలో ఏం కలుగుంటుందో తెలుసండి? విశ్వాసము లేదు. విశ్వాసం లేకే కదా, విశ్వాసం లేకే కదా నువ్వు భయపడుతున్నావు. అవునే కదా? శత్రుకు మెషకు అబద్ధుని గొర్రెలు ఏమంటున్నారు? మా దేవుడిని యెహోవా మమ్మల్ని రక్షిస్తాడు, ఒకళ్ళు రక్షించకపోయినా పర్లేదు, మేము అగ్నిగుణంలో పడిపోతానికి ఇష్టపడతాం తప్ప నువ్వు పెట్టిన బొమ్మకు మాత్రము మొక్కమంటున్నారు. ధనిష్యత్తురా, గమనించండి నా ప్రియ సోదరుడా. దేవుని ఆజ్ఞ లేకుండా ఏది నీ జీవితంలోకి రాదది. ఎటువంటి ప్రమాదమైనా సరే ఏది రాదు. ఒకవేళ వచ్చినా అది దేవుని చిత్తమేమో. దేవుని చిత్తమేమో. ఈ లోకము ద్వారా ఏది వచ్చినా నీకేం పర్లా. మనం దేని కొరకు భయపడాలా? అమ్మా, దేని కొరకు భయపడాలా? తెలుసండి ప్రజలుదా? ఈ లోకము ద్వారా వచ్చే శ్రమలకు భయపడకూడదు. ఈ లోకం ద్వారా ఏదో జరిగిపోతుందని భయపడకూడదు. మనం ఎక్కడికి పడిపోకుండా, మనం ఎక్కడికి వెళ్ళిపోకుండా మనం భయపడాలి. ఇప్పుడు నరకములో పడిపోకుండా భయపడాలి. అర్థమవుతుందండి? ఒక మాట చెప్పండి మీకు. ఆనాడు ఆ స్లిప్ మునిగిపోతున్నప్పుడు, అమ్మా, ఆ స్లిప్పు మునిగిపోతున్నప్పుడు ఎంతోమంది వేదనతో కుమిలిపోతున్నారు, కేకలేస్తున్నారు, నన్ను రక్షించండి అని కేకలేస్తున్నారంటే వాళ్ళకి భయం ఏంటి? ఇప్పుడు చనిపోతామనే ఒక భయము. అయితే వాళ్ళు దాంట్లో ఉన్నవారు ఎటువంటి వారంట? కొన్ని లక్షలు సంపాదించుకున్నవారు, కోట్లు సంపాదించుకున్నవారు ఉన్న అందరం దాంట్లోనూ. అవునే కదా? కోట్లు సంపాదించుకుని, లక్షలు సంపాదించుకుని సొగబడిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆ యొక్క మునిగిపోతున్న వారిలో కోట్లు సంపాదించుకుని, లక్షలు సంపాదించుకుని సొగబడి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి సొగబడిన వారు ఎంతోమంది మునిగిపోతున్నప్పుడు కేకలేస్తున్నారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకములో ఎంతున్నా కానీ ఏమాత్రం కూడా ఉపయోగము లేదు. అయితే ఈరోజున క్రైస్తవుడు అయిన నీవు, యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు దేని కొరకు నువ్వు భయపడాలంటే అర్థమవుతుందండి, ఈ లోకములో ఉన్న వాటి కోసం ఏమాత్రం కూడా నువ్వు భయపడకూడదు. ఒక వ్యక్తి భయపడుతూ కేకలేస్తున్నాడు, అబ్రహమా ఒక్కసారి నన్ను కనికరించు, నా తండ్రి అయినాక అబ్రహమా నన్ను కనికరించు. ఇక్కడ అగ్ని ఆరట్లేదు, నా ఆత్మకి సావు రావట్లేదు అని చెప్పేసి కేకలేస్తున్నాడంట అబ్రహామును చూసి. ఎక్కడున్నాడు ఇప్పుడు ధనవంతుడు? నరకంలో ఉన్నాడు. నరకములో ఉండి అర్థమవుతుందండి, మరి పరలోక రాజ్యములో ఉన్న ఆ యొక్క అబ్రహామును చూసి కేకలేస్తున్నాడు. ఆ కేక వేయకుండానే ఈరోజు నువ్వు జాగ్రత్త పడాలి. ఏ కేక వేయకూడదు? ఇప్పుడు నరకములో ఉండి కేకలేయకూడదు. నరకములో ఉండి ఆ కేకలను నీ జీవితంలోనికి రాకుండా ఉండాలని నువ్వు భద్రపరచబడాలి. ధనిష్యత్తురా, అర్థమవుతుందండి? ఎందుకంటే ఆలోచించండి, చూడండి ఒకసారి. అపొస్తలుడైన పౌలు గారు ఇంకొక మాట అంటాడు,
ఒకటో దశల పత్రిక తీసారా? 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఎందుకని చదవండి సారి. కాబట్టి ఉపేక్షించువాడు మనుషులని ఉపేక్షించడు కానీ నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. దేని స్తోత్ర. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఉపేక్షించువాడు దేనిని ఉపేక్షించకూడదట? మనుషులను ఉపేక్షించకూడదు. అంటే లోకములో ఉన్న వాటిని ఉపేక్షించకూడదు. దేనిని ఉపేక్షించాలి ఇప్పుడు? దేవుని ఆత్మ చేత ప్రియసులరా ఎందరైతే నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేని చేత ఇప్పుడు మరి ఉపేక్షించుకోవాలట? దేవుని ఉపేక్షించుకోవాలంటే అన్ని విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద ఆనుకోవాలి. అన్ని విషయంలో కూడా ఆయనకి మహిమకర్థంగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలి? చూడండి, అదే వచనంలో 14 కన్నా చదవండి ఒకసారి. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మినెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. గట్టిగా చప్పట్లు కూడా వెంబడదాం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మరి పునరుద్ధరణ కృప అంటే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి లేచాడైనా ఆయన యందు విశ్వసించిన వారు కూడా ఆయనతో పాటు కూడా లేపబడతారు అని ఎప్పుడైతే విశ్వసించామో ఆ క్షణం మొదలుకొని మన విశ్వాసము పోగొట్టుకోకూడదు. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రభువైన యేసు మనము నమ్మిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడట? చనిపోయి తిరిగి లేచాడు ఆయన. మరి ఆయన ఎందుకు విశ్వసించిన వాడు ఏమవుతాడు? ఆయనతో పాటు లేపబడతాడు. దాని స్తోత్రం. అందుకు కాబట్టి ఆలోచించండి ప్రియ సహోదరుడా. ఆ యొక్క ఆనాడు లాజరు కూడా అటువంటి విశ్వాసముతో ఉన్నాడు కాబట్టి తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా, ఉండటానికి గృహం లేకపోయినా సరే అతని విశ్వాసాన్ని కోల్పోయాడా? అతని యథార్థతను కోల్పోయాడా? కోల్పోయలేదు. యథార్థత కలిగి, నీతి కలిగి, మరి విశ్వాసముతో, దేవుని పట్ల విశ్వాసముతో ముందుకు కొనసాగాడు కనుక అతను నా ప్రియ సహోదరుడా అబ్రహాముని రొమ్మున అనుకుని పరలోకపు ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. అటువంటి ఒక అనుభవము నీకు రావాలంటే కనుక ముందుగా చెప్పవలసినది ఏంటంటే యథార్థత, నీతిని బట్టి ఏం రావాలట? యథార్థత కలిగి నువ్వు జీవించాలట. మూడేది ఏంటంటే మరి ఆ యథార్థత అనేది, ఆ నీతి అనేది కలిగించిన ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం అనేది నువ్వు కోల్పోకూడదు. విశ్వాసం అనేది కోల్పోకూడదు. నీ చివరి శ్వాస వరకు కూడా ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎలా ఉండాలి అంటే మనము విశ్వాస వీరులుగా ఉండాలి తప్ప విశ్వాస యొక్క భ్రష్టులుగా మనము ప్రవర్తించకూడదు. విశ్వాస యొక్క భ్రష్టులు ఎవరంటే నీతి తప్పిన వారు. అవును కదా? ఎవరు తప్పుడు పనులు చేస్తారు? నీతి తప్పిన వారే కదా. మరి నీతి తప్పి వారు ప్రవర్తిస్తున్నారంటే ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉందా? వాళ్ళకి విశ్వాసం ఉందా? విశ్వాసం లేదు. విశ్వాసం లేని వారే నీతి తప్పుతారన్నమాట. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడి యొక్క జీవితంలో నీకు ఏమి కావాలి? ఇప్పుడు ఒకటి, నీతిపరుడుగా ఉండాలి, యథార్థత, నీతి కలిగి ఉండాలి. రెండోది విశ్వాసం ఉండాలి. ఈ రెండు నువ్వు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడే ఎటువంటి ప్రమాదం వచ్చినా నువ్వేమాత్రం కూడా భయపడవు. కయ్యను దేవుని చూసి భయపడుతున్నాడంటే కారణం ఏంటి అమ్మా? కయ్యేను దేవుని చూసి భయపడుతున్నాడంటే కారణం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు భయపడుతున్నాడంటే కారణం ఏంటి? అతని యథార్థతని కోల్పోయాడు. అందుకని అన్నాడు కదా దేవుడు కయ్యంతోటి, నువ్వు సత్యక్రియ చేసినలా తల ఎత్తుకుందా కదా కయ్యను అన్నాడు. అంటే కయ్యను ఏం కోల్పోయాడు? యథార్థతని కోల్పోయాడు. యథార్థతని కోల్పోయిన వాడు దేవునికి ఎదుట భయపడతాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే కారణం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు హలో, అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి ఒకసారి. భయపడుతున్నావంటే కారణం ఏంటి? ఒకటి యథార్థతని
కోల్పోయావు, నీతిని కోల్పోయావు, యథార్థతని కోల్పోయావు. రెండోది విశ్వాస యొక్క భ్రష్టులుగా మారిపోయావు. విశ్వాసాల భ్రష్టులుగా మారిపోయావు. వాడనే యొక్క విశ్వాసాన్ని బద్దలైపోయిందంట. విశ్వాసం అనే వాడ బద్దలైపోయిందంట. విశ్వాసగా మారిపోయావేమో, కానీ విన్న వాక్యాన్ని బట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీతిని కట్టుకోవాలి. నీతిని కట్టుకుంటాం అంటే విశ్వాసాన్ని నువ్వు పెంపుంచుకోవాలన్నమాట. పెంపుంచుకోవాలి. మా అపోస్తలైన వారు అంటారు, దేవుని అడుగుతారు, మా విశ్వాసాన్ని ఇంకనూ అభివృద్ధి చేయంటారు. కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాటను బట్టి నీవు భయపడుతున్నావంటే కారణము నీవు నీతి తప్పి ప్రవర్తిస్తున్నావేమో. ఇది గ్రహించుకుని ఆయనకు మహిమకరమైన జీవితాన్ని జీవించు. నోవహు యొక్క దినాల్లో మహాభయంకరమైన ఉగ్రత రాబోతున్న సమయంలో నోవహు మాత్రమే వాడని చేసుకోమని చెప్పాడు. ఎందుకు నోవహు మాత్రమే చెప్పాడంటే ఆ కాలములో అర్థమవుతుందండి, మరి నోవహు మాత్రమే నీతిపరుడై ఉన్నాడు కనుక అర్థమవుతుందండి. ఈ కాలంలో కూడా, ఈ యొక్క ఉగ్రత దినాల్లో కూడా ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ ఉగ్రత దినాల్లో నువ్వు తప్పించబడాలంటే కనుక ఇప్పుడు ఎలా ఉండాలి? దేవుని ఎదుట చెప్పాలా? నీతిపరుడుగా నువ్వు ఉండాలి. నీతిపరుడుగా ఉండాలి. ఉగ్రత నుంచి తప్పించాలంటే ఇప్పుడు ఎవరు? దేవుడే. అది సాధ్యమవుతుంది. ఇంక దేవుడు తప్ప మనకు ఏ మార్గం లేదు. ఉందా? ఏ మార్గం చూసుకున్నా, ఏ సందులో ఉన్నా, ఏ వెజ్జాల్లో ఉన్నా కానీ తాడుతుంది కంపల్సరీగా. అది ఆ భయంకరమైన పరిస్థితి అనేది నీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే కనుక ఇప్పుడు ఏం చేయాలి తెలుసండి? దేవునికి ఎదుట నీతిపరుడుగా, యథార్థపరుడుగా ఉండాలి. దేవునికి ఎదుట నీతిపరుడుగా, యథార్థపరుడుగా ఉండాలంటే కనుక అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఎవరి చోట ఉండాలి తెలుసండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చాటున నివసించాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చాటున నివసిస్తున్నప్పుడే మన జీవితానికి క్షేమము, ఆశీర్వాదం అనేది అనుగ్రహించబడుతుంది. కాబట్టి అన్ని విషయంలో కూడా ఆయనకు మహిమకరమైన జీవితాన్ని మరి జీవిద్దాము. ఆ దేవాతి దేవుని యొక్క సహాయముతో, ఆశీర్వాదాలతో నింపబడదాము. మరి ఆ దేవాతి దేవుడు ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశీర్వాదంతో నింపబడును గాక. ఆమేన్. మంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు, సర్వాధికారి, మహిమగల యొక్క పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామను బట్టి కూడా దగ్గర చెల్లించుకుంటున్నాం. ఈరోజున ప్రభా, నాతో మాతో అందరితో కూడా నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి పరిశుద్ధాత్మడా, ప్రతి ఒక్కరు కూడా మరి నీ యొక్క ఎదుట మరి యథార్థపరులుగాను, నీతిపరులుగాను, నీ అందు విశ్వాసముతో నిలబడడానికి మరి ప్రభా మాకు సహాయం చేతండి. ప్రభా మరి కూడా వచ్చిన వారే కాదు, మరి ప్రభా ఈ యొక్క వాక్యము యూట్యూబ్ ద్వారాగా, ప్రభా వాట్సాప్ ద్వారాగా విన్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితాల్లో గొప్ప ఆదరణ, ఆశీర్వాదము, నెమ్మది, ఆరోగ్యము అనుగ్రహించి నీ కృపలో కట్టుకోమని ప్రభా ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీ యందు, నీ యొక్క ఎదుట ప్రభా నీతిపరులుగా, యథార్థపరులుగా మరి ఉండడానికి కావలసిన విశ్వాసాన్ని దయచేసి నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను కట్టుకోమని, మీకు మహిమకర్థంగానే సమస్తం ఏర్పరచుకోమని ప్రభు యేసు నామమున సమస్తం అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.